నా పేరు జంగా కీర్తన. నేను చదువుకుంటున్నప్పుడు చాలా పెద్ద సిచ్యువేషన్ ఫేస్ చేశాను సార్. చదువు సరిగ్గా వినిపించాం, లెసన్స్ వినలేని సిచ్యువేషన్, ఎలా చదవాలో కూడా తెలియదు. కానీ మా నాన్నగారు జంగా బ్రహ్మయ్య చాలా ప్రోత్సహించారు సార్. ఇప్పుడు ఈ రోజు 902 మార్కులు తీసుకొచ్చుకొని ఇన్ని సమస్యలు ఎదుర్కొని ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను. ఐఏఎస్ అవ్వాలని నాకు కలదు సార్. చదువుకోవటానికి మీరు కొంచెం సహాయం చేస్తే. అది నా బాధ్యత తల్లి. మేము మాట్లాడుకున్నాం. నాన్నగారు గర్వంగా చేస్తున్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా మాట్లాడి అసలు ఇది కూడా మనం ఎట్లా మిస్ అవుతున్నాం, ఇట్లయితే ఎట్లా మనం ప్రభుత్వం అంటున్నాం, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, ఇది ఎట్లా మిస్ అయ్యామని మేము చర్చించాం. ఒక మాట చెప్పాలని మీ పాపాలు మేము చాలా నేర్చుకున్నాం. ఏం చేయాలని దానిపైన ఒక కార్యక్రమం ఇప్పుడు చేపడతాం. వచ్చే సంవత్సరం నుంచి ఇట్లాంటి హియరింగ్ ఇబ్బంది ఉన్న పిల్లలకి వాళ్ళకి మెరుగైన మెషిన్లు ఎట్లా అందజేయాలి, టెస్టింగ్ ఎట్లా చేయాలి, కంటి చూపు కూడా ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఎట్లా చేయాలనేది మేము అసలు నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. వచ్చే సంవత్సరం నుంచి అంటే జూన్ మాసం నుంచి అది అమలు చేస్తాం.